దేవుని లేఖన భాగం మేమని సెలవిస్తూ ఉంది. చూసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయం 14వ వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసువరేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. దేవుని వాగ్దానము. అందుకే ఆయన ఇచ్చినటువంటి లేఖన భాగము మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. మొట్టమొదట వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆజ్ఞ ఏమనిస్తున్నాడు అంటే ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. కాబట్టి నాటి వాగ్దానము నెరవేర్చబడు నిమిత్తము దేవుడు ఆజ్ఞను జారీ చేశాడు. నాడు తనిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము మర్చిపోయాము. కాబట్టి ఆ మరచిపోయినటువంటి స్థితి నుంచి మనల్ని మేల్కొల్పు చేసి మనకు జ్ఞాపకము చేసి మనమందరం కూడా మారు మనస్సు పొందాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అట్టి ఆజ్ఞను మనము పాటించాలి. పాటించటంలో ఎంతగానో వెనకబడిపోతున్నాం, పాటించలేకపోతున్నాం. కారణం ఎందుకు అంటే మనము ఆయన చెప్పినట్లు నడుచుకోలేకపోతున్నాం. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఆలకిస్తే అద్భుతం, ఆశ్చర్యం. ఎందుకు అంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము పొందవలసినటువంటి ప్రతిఫలం ఏదంటే చాలా చక్కగా అంటాడు. లేవియ కాండము 26వ అధ్యాయం 12వ వచనం. లేవియ కాండము 26వ అధ్యాయము 12వ వచనం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. దేవుని యొక్క వాగ్దానం ఇది. నేను చెప్పినట్లు మీరు నడిచినట్లయితే మీరు నా ప్రజలుగా ఉంటారు. తర్వాత నేను మీకు దేవుడినై ఉంటాను. దేవుడు ఎంత స్పష్టంగా క్లియర్ కట్, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు. కానీ మనము ఆ మాటను లెక్క చేయటంలే. ఎందుకు అంటే ఖాతరు చేయం, మనం సాధారణంగా వినం. మనం ఎందుకు అంటే మన నైజం అలాంటిది. మానవ జీవితం మందంతో కూడినటువంటిది. ఇంకొక భాషలో చెప్పాలంటే మదం. కాబట్టి దానివల్ల దేవుని మాటను మనము లెక్క చేయము. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటిది అంటే తూర్పును, పడమరను, ఉత్తరమును, దక్షిణమును నిన్ను వ్యాపింపచేసి నీ వంశము ద్వారా ఏం చేశానన్నాడు, నీ మూలముగా ప్రతి ఒక్కరూ కూడా ఏమవుతారంట, ఆశీర్వదించబడతారు అంటున్నాడు. మనం అనుకుంటున్నాము ఆశీర్వాదం అంటే ఏదో డబ్బు, ఆస్తి, అంతస్తు అనుకుంటున్నాం. కాదు. ఆశీర్వాదం వేరు, ధనం వేరు. ఆశీర్వాదం వేరు, డబ్బు వేరు. ఆశీర్వాదం వేరు, పరువు ప్రతిష్టలు వేరు. ఆశీర్వాదం వేరు, గొప్పతనం వేరు. ఆశీర్వాదం వేరు, ఈ లోకానుసారమైన సుఖభోగాలు వేరు. కాబట్టి ఆశీర్వాదం అనేది దేవుడు మనకిచ్చేది. గనుక ఎప్పుడైతే మనం ఆశీర్వాదాన్ని పొందుతామో ఇవన్నీ మనకు అనుకూలమైపోతాయి. ఏవి మనం వెతకాల్సినటువంటి పని ఉండదు. దేవుడు అన్ని సమకూర్చడానికి సమర్థుడు. గనుక అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. దానికన్నిటికీ ఎందుకంటే ఆయన రాజ్యానికి మనము వారసులం కావాలి. ఆయన రాజ్యానికి మనం వారసులం కావాలి. ఆయన రాజ్యం ఎలాంటిది అంటే ఆయన అన్నాడు, నేను ప్రజలతో నివాసము చేస్తాను అన్నాడు. నేను ప్రజల మధ్య ఉంటాను అన్నాడు. ఎలా ఉంటుంది ఆయన రాజ్యము? ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. తర్వాత దానికన్నిటికీ నాశనము కలుగదు.
ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగముల వరకు ఆ రాజ్యము, ఏ రాజ్యము? దేవుని రాజ్యము, పరలోక రాజ్యము. ఆ రాజ్యము యుగ యుగముల వరకు నిలుచును. కాబట్టి ఇట్టి రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవటానికి ఆయన అంటున్నాడు, ఏం చేయమంటున్నాడు? మారు మనస్సు పొందాలి. ఇంకేమంటున్నాడు? పశ్చాత్తాపపడాలి. ఇంకేమంటున్నాడు? లోకమందంతటా అందరూ, ఆయన అంటున్నాడు, ఆయన సెలవిచ్చిన మాట గనుక. ఎందుకు అంటే వీటన్నిటినీ స్వతంత్రించుకోవాలి. వాటిని బట్టి మనము చేయవలసినటువంటి పని ఏమంటున్నాడు అంటే 31వ వచనం, అపోస్తుల కార్యము 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగ చేసి ఉన్నాడు. కాబట్టి మృతులలో నుంచి లేపబడినటువంటి మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మృత్యుంజయుడు, సమాధిని గెలిచాడు, లోకాన్ని జయించాడు. కాబట్టి ఆయన ద్వారా, ఆయన ఆధీనానుసారముగా ఆయనతో భూలోకమునకు తీర్పు తీర్చడి దినము ఒకటి ఉంది. ఆ దినమున నీవు తీర్పు తీర్చు మనుష్యునివిగా కనపడతావు. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. చాలామంది ఇప్పుడే తీర్పు తీరుస్తుంటారు. నువ్వు 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 అంటూ ఉంటారు. నువ్వు లేదు, నేను లేదు, ఇద్దరం కలిసి దేవుని వైపు చూడాలి. ఆ తరుణము దేవుడు తన సమయానుచితమైనటువంటి పరిస్థితి మేరకు మనకు ఆ సమయాన్ని ఇవ్వటానికి ఇష్టపడతాడు. కనుక ఆ రాజ్యానికి మనం వారసులం కావాలి. అందుకే ఆయన్ను మనము అనుభవించటానికి, ఆయన్ను మనము కలిగి ఉండటానికి అందరూ మారు మనసు పొందాలి అంటున్నాడు. ఇట్టి మారు మనసు పొందటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? సిలువను ఎన్నుకున్నాడు. సిలువను ఎన్నుకున్నాడు. సిలువ శక్తిని పొందాడు. సిలువ త్యాగాన్ని అనుభవించాడు. సిలువ జీవితం ద్వారా మానవాళికి రక్షణ ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఆ సిలువలో కార్చిన రక్తంలో ప్రతి మనిషి యొక్క పాపాన్ని కడగాలని ఇష్టపడ్డాడు. ఆ సిలువ యాగము ద్వారా ప్రతి మనిషిని వెల ఇచ్చి కొన్నాడు. ఇవన్నీ అనుకుంటే కోకొల్లలు. అయితే వాటిని మనము అనుసరించాలి. వాటిని బట్టి మన జీవితాలు మార్చబడాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి చేరి వచ్చిన తన అమూల్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనమందరము రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి. మనమందరం కూడా ఆయన రాజ్యానికి వారసులం కావాలి. అది ఆయన ఇష్టం, అంతే. ఆయన మన దగ్గర ఏం లంచం అడగలే. లంచం అడగడానికి మనం ఎవరము? ఆయన తోటి వారమా? కాదే. ఆయన ప్రజలము. ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మనకు ప్రాణం పోసాడు. ఆయన మనకు జీవం ఇచ్చాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనకు ఆహారం ఇచ్చాడు, మనకు శరీరాన్ని ఇచ్చాడు, అవయవాలను ఇచ్చాడు, మనకు జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన బిడ్డల మనము. ఆయనతో పోల్చుకోవటానికి మనం ఎవరం అసలు? ఆయనను పోలి జీవించటం ఆయన ఇచ్చిన గొప్ప ఆధిక్యతే కానీ అది మన శక్తి కాదు. అది ఆయన కృపావరం. గనుక ఆయన ఆజ్ఞానుసారంగా మన బ్రతుకులు మనము మార్చుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు, అలాంటి జీవితమును ఎప్పుడు మనం అనుభవిస్తాము అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మాట అంటాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వానికి అంటాడు. ఆధిక్యత ఎప్పుడు వస్తుంది? ఏ రీతిగా నువ్వు ప్రభువును అంగీకరిస్తావో, నీ పాపము నుండి, నీ శాపము నుండి, నీ యొక్క దురవస్థ నుంచి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి ప్రభువును స్వీకరిస్తావో, అంగీకరిస్తావో, అప్పుడు
దేవుని పిల్లలవ్వటానికి ఆయన నీకు అధికారం ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన బిడ్డ మనం జీవిస్తామో ఆయన ఇంట్లో ఉంటాం, మనం ఆయన రాజ్యంలో ఉంటాం. ఆయనను అంగీకరించకుండా ఆయన ఇంట్లో మనం వారసులంగా ఉండటానికి వీలు లేదు. గనుక ఆయన మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన సంపూర్ణంగా స్వరక్షకునిగా అంగీకరిస్తామో అంటే మన పాపపు స్థితి నుంచి మనం మేలుకుంటాం. ఎలాంటి పాపపు స్థితి ఒకసారి చూద్దాం. తిమోతి మొదటి పత్రిక పాపపు స్థితి ఎలా ఉంటుంది? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. తెలియక చేసిన ప్రతి పాపాన్ని బట్టి కనికరించబడి క్షమించబడి ఆయన బిడలంగా మనం జీవించడానికి వీలవుతుంది. ఎలాంటి పరిస్థితి మనది? భయంకరమైన పరిస్థితి. దూషకులము, హింసకులము, ఇంకా ఎలాంటి వాళ్ళము? హానికరులము, ఇంకా తన పరిచర్యకు ఏమాత్రము కూడా వారసులం కానివారం. గనుక ఎలాంటి పరిస్థితి? ఇతరుని హాని చేయటం, ఇతరుని ఇబ్బంది పెట్టడం, ఇతరుని విషయంలో చెడుగా ఆలోచించే బ్రతుకు మనది. అలాంటి బ్రతుకు నుంచి దేవుడు మనల్ని మార్చటానికి ఈ లోక యాత్రలో ఏతించినటువంటి మన దేవుడై ఉన్నాడు. గనుక మనము మార్చబడిన వారమవుతే, మనము నిజంగా ప్రభువునందు విశ్వసించబడిన వారమవుతే, ప్రభు సెలవిచ్చినట్లుగా ఎలాంటి జీవితం మనం కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు అంటే చూద్దాం ఆ మాటను ఒక్కసారి. 4వ అధ్యాయం తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. గర్వపడనక్కర్లేదు. నాకు కండలు ఉన్నాయి అని గర్వపడనక్కర్లేదు. నాకు డబ్బు ఉంది అని గర్వపడనక్కర్లేదు. ఎలా ఉండాలి? ఇతరులకు మాదిరిగా ఉండు, ఇతరులకు ఉపయోగకరంగా ఉండు, ఇతరులను ఆదరించేవనివిగా ఉండు, ఇతరులను ఆదర్శప్రాయంగా స్వీకరించే మనసు కలిగి నువ్వు జీవించు. హింసకునిగా ఉండకూడదు, వేషధారివిగా ఉండకూడదు. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి ఆజ్ఞను మనము పాటించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఎలా వచ్చాడు? ఆయన వచ్చిన తన యొక్క అమూల్యమైనటువంటి తన యొక్క రాకను ఒక్కసారి మనం ఆలోచిస్తే అద్భుతం, ఆశ్చర్యం. ఆయనకు స్థలం లేదు, ఆయనకు ఇల్లు లేదు, ఆయనకు వాకిలు లేదు. అయితే ఎలా జన్మించాడు? ఒక పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. కారణం ఆ పశువుల శాల శుభ్రం కావాలని. ఆ శాల ఎలాంటిది, ఎవరిది, ఎక్కడుంది అంటే నువ్వు నేనే. మన హృదయము పశువుల శాలలోని కంపుతో నింపబడి ఉంది. వాటిని శుభ్రం చేయటానికి దేవుడు డైరెక్ట్గా ఇక్కడే జన్మించాడు. ఏం ఆలస్యం చేయలే. అభయంకరమైనటువంటి ఆ చెడు, ఆ వాసనను తొలగించి పరిమళ వాసనగా నేను మార్చాలని ఇష్టపడ్డాడు దేవుడు. కాబట్టి పైన సెంటు చల్లుకుంటాం కానీ లోపల సెంటు చల్లలేమే. గనుక దేవుని ఉద్దేశం ఏంటిది అంటే నీ యొక్క పరిస్థితి మేరకు ఎవడునో నిన్ను తృణీకరించకుండునట్లు నీ యవ్వనాన్ని ముందు కాపాడుకో అంటున్నాడు. యవ్వనం వస్తానే కండలు పెరుగుతాయి, గర్వం పెరుగుతుంది. యవ్వనము రాగానే కండలు పెరుగుతాయి, గర్వం పెరుగుతుంది, మదం ఎక్కుతుంది, కళ్ళు కానరావు, పెద్ద చిన్న ఉండదు. అలాంటి ప్రవర్తన ఈరోజు ఎంతోమంది అనుభవిస్తూ
ఎంతో ఇబ్బందులకు గురైపోతున్నారు, కానీ తెలుసుకోలేకపోతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండానట్లు నీ జీవితాన్ని ఇతరులకు మాదిరిగా ఉంచుకో అంటున్నాడు. అయితే ప్రసంగి ఏమంటాడంటే చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ప్రసంగిలో ఏమంటున్నాడు అంటే, యవ్వనుడా నీ యవ్వన కాలమందు, ప్రసంగి 11వ అధ్యాయం 11వ అధ్యాయం ప్రసంగి 11వ అధ్యాయం 8వ వచనం. యవనుడా నీ 9వ వచనం. యవనమునందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. జాగ్రత్త. ఎందుకంటే లేత వయసు గతించిపోతుంది, నడి ప్రేమ గతించిపోతుంది. తరువాత నీ హృదయములో నుండి వ్యాకులము రాకుండానట్లు నిన్ను నీవు శుభ్రపరచుకో, జాగ్రత్త పడు అంటున్నాడు దేవుడు. ఎంత పొరపాటు చేసినా ఇట్లా అయిపోయానే, ఇట్లా అవుతుందని అనుకోలేదే. ఎంతమంది ఈరోజు ఈ కలిబలి మాటలు మాట్లాడి నిజంగా జీవితాలను నష్టపరుచుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో. గనుక నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు మన దేవుడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఆయన చేసిన వాగ్దానం ఏంటిది అంటే, అబ్రహామా నీ వంశాన్ని నేను ఏం చేస్తానంటున్నాడు, వర్ధిల్ల చేస్తాను, ఆశీర్వదిస్తాను. నీ కుటుంబము ద్వారా, నీ వంశము ద్వారా ప్రపంచమంతా కూడా ఆశీర్వదించబడాలి అంటున్నాడు. ఈ ఆశీర్వచనాన్ని చాలామంది గుర్తు చేసుకోక, తెలుసుకోక, చెప్పినా వినకుండా గర్వించి నాశనమవుతున్నారు. ఇందులో సందేహం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, చాలా స్పష్టంగా అంటున్నాడు, ఆయన తన ఉద్దేశం మేరకు ఎన్నుకున్నటువంటి తన దేశము మధ్య ఆసియా, ప్రపంచానికి మధ్య ఆసియా. ఆయన అక్కడి నుంచి అంటున్నాడు, ఉత్తరమంతా, దక్షిణమంతా, తూర్పంతా, పరమట అంతా నీ స్వాధీనంలో ఉంటుంది. మొత్తం ప్రపంచమంతా నీ సంతానము ద్వారా, నీ వంశము ద్వారా, నీ బిడ్డల ద్వారా ఆశీర్వాదం పొందుతారు అంటున్నాడు. ఈరోజైతే ఏమంటున్నారు, మహాశత్రువుగా ఎంచుతున్నారు. చుట్టూ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ మధ్య ఆసియాను మహాభయంకరంగా శత్రువులా ఎప్పుడు చంపాలి అనుకుంటున్నారు. దాన్ని చంపటము, దాన్ని కాలి చేయటము ఎవరి తరం కాదు, ఏ మనిషితో కాదు, ఏ దేశముతో కాదు. అది దేవాది దేవుని యొక్క ఆజ్ఞ, అది నెరవేరాల్సిందే. ప్రపంచం ఆయనది, భూమి ఆయనది, సముద్రం ఆయనది, ఆకాశం ఆయనది. నువ్వెవరు అసలు? ఆయన నిర్మిస్తే నిర్మించబడ్డావు, ఆయన పుట్టిస్తే పుట్టబడ్డావు, అంతే. నీకు ఆయన ప్రాణం పోసాడు. కాబట్టి నీ జీవితం ఏపాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. నువ్వు గుర్తించక అజ్ఞాత పరిస్థితులను అనుభవించాలని ఇష్టపడుతున్నావు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన తన సంపూర్ణమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, నిన్ను రక్షించుకోవాలి. ఏ విధము చేతనైనను, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏ విధము చేతనైనను నా వంశమును, నా కుటుంబమును, కొందరినైనా నేను రక్షించుకున్నట్టే నేను ధన్యుడును అంటున్నాడు. కాబట్టి అట్టి రక్షణ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అట్టి దేవుని మనం ఆరాధించాలి, అట్టి దేవుని మనం గణపరచాలి, అట్టి దేవుని యందు మనం జీవించాలి, అట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొంది ఇతరులకు మనం పంచుకునే వారంగా మన జీవితాలను మార్చుకోవాలి. అందుకే అంటున్నాడు, అప్పుడు నేను నీకు దేవుడినై ఉందును, నీవు నా ప్రజవై ఉందువు అంటున్నాడు. అట్టి ఆశీర్వచనము నిజంగా దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, అందరూ అన్నాడు. క్రైస్తవులారా అనలే, హిందువులారా అనలే, మహమ్మదీయులారా అనలే, ప్రజలందరూ అంటున్నాడు. XYZ
A to Z. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏదైనా నీ మనసులో పెట్టుకుని ఉండొచ్చు, కానీ నువ్వు రక్షణ పొందాలి. అందరును అంతటను, ఎక్కడెక్కడ, మొత్తం ప్రపంచం, ఉత్తరము దక్షిణము తూర్పు పడమర, ఎక్సెప్ట్ దిస్ నథింగ్ ఈజ్ దేర్. గనుక ప్రపంచమంతా కూడా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన్ను అంగీకరిస్తామో మన జీవితము మార్చబడుతుంది. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిన తన సంపూర్ణమైనటువంటి ఉద్దేశము నీలో ఉన్నటువంటి, నాలో ఉన్నటువంటి ఏంటిది, మొండి బ్రతుకును మార్చాలని. బండలాంటి మన బ్రతుకు, రాయిని కూడా పగలగొట్టి నిన్ను మాంసపు గుండెగా మార్చాలని ఇష్టపడ్డాడు దేవుడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చూద్దామా మాటను. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. విమోచన క్రయధనముగా, విడిపించటానికి క్రయధనము, అమ్మబడినటువంటి జీవితం, అమ్మబడినటువంటి ఆస్తి క్రయధనముగా తన్ను తాను అర్పించుకున్నాడు. తన ప్రాణాన్ని ఇచ్చేశాడు నీ కొరకు, నా కొరకు. కారణం మనమందరం కూడా మారు మనస్సు పొందాలని. అట్టి ఆ దేవుని మనం ఆరాధించాలి. ఇంకేం చేస్తున్నాడు అక్కడ, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడును. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్త కాలము, మంచి కాలముల యందు. ఆ సమయం ఆసనమవుతుంది, ఆ సమయం వస్తుంది. ఈరోజు ఎంతమంది ప్రాణాలు పెడుతున్నారు, ఎంతోమంది ప్రభుని అంగీకరించిన వారు కల్లిబల్లి మాటలకు లొంగడంలే, చంపుతున్నారు. చనిపోయినా చింత లేదంటున్నారు. కారణం ఆ ప్రమోషన్ అక్కడ ఉంది. చస్తే ఆడుంటాం మనం, ఏడా పరలోకంలో ఉంటాం. ప్రభు కొరకు మనం చస్తే పరలోకంలో ఇమ్మీడియట్గా అక్కడ చేరుతాం. ఆయన అక్కడ ఆనందాన్ని మనము అనుభవిస్తాం, ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తాం. అక్కడ దుఃఖం ఉండదు, బాధ ఉండదు, అక్కడ శ్రమ ఉండదు, ఇబ్బంది ఉండదు, ఏడ్పు ఉండదు. గనుక ఆ అమూల్యమైనటువంటి ఆ సంతోషాన్ని మనం అనుభవించడంలో దేవుడు మన పట్ల చూపిన తన మహాకృపను మనం అనుసరిస్తే మనము ధన్యులమవుతాం. అందుకనే దేవుడు నిజంగా మన మానవ జీవితంలో దేవుని గుర్తించక, దేవుడు చెప్పే మాటలు వినక ఎంతో భయంకరమైనటువంటి పనులు చేయటంలో మనము నిమగ్నమై ఉంటాం. ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇతరులను చూసి అసూయపడటం, ఇతరుల విషయంలో తప్పుగా భావించటం, ఎప్పుడు నెగటివ్ ఆలోచనే మనకు, నీచమైన బుద్ధులు మనకు, పాజిటివ్ రాదు. అలాంటి దురుద్దేశం నుంచి నిన్ను బాగు చేయాలని, అది భయంకరమైనటువంటి వ్యాధి, ఆ వ్యాధి నుంచి నిన్ను స్వస్థత చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మానవతా దృక్పథాన్ని మనం అనుభవించితే నిజంగా ఈరోజు మనం అంటూనే ఉంటాం, చూడు ఎట్లా ఎంత భయంకర పరిస్థితులు జరుగుతున్నాయి ఈ దేశంలో. ఆ బిడ్డలను భయంకరంగా కొట్టారు, రక్త చిత్రమైపోయారు, కొందరు చనిపోయారు. ఎంత మానవత లేకుండా, కనీసం మనుషులము అన్నటువంటి ఆలోచన లేకుండా రాక్షసుల మాదిరి మీద పడ్డారు. మగబిడ్డలను, ఆడబిడ్డలను భయంకరంగా హింసించారు. అరుస్తుంటే వదల్లే, కింద పడినా వదల్లే. ఎంత నీచమైన జీవితము మనిషిలో ఉంది, ఎంత క్రూరత్వం ఉందో. అందుకనే దేవాది దేవుడి లోకానికి వచ్చాడు. ఆ క్రూరత్వమే ఆయన సిలువ వేసింది. ఆ సిలువను జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని గెలిచాడు, లోకాన్ని జయించాడు, సైతానుకు సిగ్గు కలిగించాడు, సైతాను చితకద్రొక్కాడు, నీకు విమోచన ఇచ్చాడు.
నన్ను నమ్మినట్లయితే నీ జీవితము ధన్యమవుతుంది. కాబట్టి అట్టి రక్షణ నీకు నాకు ఇచ్చాడు. మన పాపాన్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు. మనిషిగా మనం ఇతరుల పాపాలను బట్టి క్షమాపణను పొందటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. గనుక అట్టి ఆధిక్యతను మనం పొందినట్లయితే మనము ధనులమవుతాం. అందుకే ఇక్కడ అంటాడు ఒక మాట, ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 50వ వచనం, వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. ఎక్కడి నుంచి? పాలు తేనెలు ప్రవహించు దేశం నుంచి. అందుకే ఈరోజు ఆ భయంకరమైనటువంటి యుద్ధాలు అక్కడి నుంచే ప్రారంభమవుతున్నాయి. వినకపోవటం వల్ల ఈరోజు నేను వింటున్నామా? ఒకసారి ఆలోచించుకో. వినకపోతే యుద్ధమే, లోపల భయంకరమైన యుద్ధం చెలరేగుతూనే ఉంటుంది. నీకు సమాధానం రాదు, పండుకునే నిద్ర పట్టదు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం చాలా గొప్పది కనుక ఆ వాగ్దానాన్ని మనము చేపట్టాలి అంటే ఆయన మాట మనము వినాలి. ఏంటిది ఆ వాగ్దానము? మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ వాగ్దాన విషయాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నిజంగా నమ్మదగినటువంటి వాడు కనుక వాగ్దానానుసారంగా మన జీవితాలను సరిచేయటానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానం ఏంటిది అంటే, నిజంగా మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను. ఎప్పుడు వాగ్దానాన్ని నీవు అనుసరించినప్పుడు, అనుభవించినప్పుడు. చాలా స్పష్టంగా అంటాడు. అందుకే యూదా పత్రికలో ఒక మాట ఉంది, 14-15 వచనాలు. ఆదాము మొదలు కొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు వారిని ఒప్పించుటకును ప్రభువు తన దేవుడు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. ఎవరు? వేవేల పరివారము మనమే. ప్రభువును అంగీకరించిన మనమే. ఆయన వచ్చాడు ఈ లోకానికి, మన కొరకు ప్రాణం ఇచ్చాడు. మనము నిజంగా ఆయన్ను అంగీకరించాము, ఆయన ఎందుకు జీవిస్తూ ఉన్నాము, మన పాపాలను క్షమించాడు. కాబట్టి మనము ఆయన పరివారములో ఒక సభ్యులుగా మనం ఉన్నాం. ఆయన ఇచ్చిన గొప్ప ఆధిక్యత. వస్తాడు, ఏం చేస్తాడు? అందరికీ బోధిస్తాడు. ఈరోజు సువార్త ప్రకటించబడుతూ ఉంది, ఆయనే బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. గాయపరచబడుతూ ఉన్నారు, కానీ దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఎంతోమంది జైలులో మగ్గుతూ ఉన్నారు, దేవుని కృప కాపాడుతూ ఉంది. ఎంతోమంది గృహాలు విడిచి వెళ్ళిపోయారు, అడవుల్లో నివసిస్తూ ఉన్నారు. ప్రభువుని గురించిన నమ్మకమైనటువంటి జీవితం. దేశాన్నైనా వదులుతాం కానీ ప్రభువుని వదలం, మా ఇల్లు వాకిళ్ళైనా వదులుతాం కానీ నా ప్రభుని నేను వదలను. ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి దేవుడు నిజంగా ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మనకిచ్చినటువంటి రక్షణను మనం సంపూర్ణంగా అనుభవించి ఆయనలో జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. చూద్దాం, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలగచేసెను. కాబట్టి మానవుడు పక్కచూపు చూస్తూ ఉంటాడు, దొంగ చూపు చూస్తూ ఉంటాడు, విమర్శ చేస్తూ ఉంటాడు, అసూయపడుతూ ఉంటాడు, చెడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇరుగు పొరుగును కూడా జ్ఞాపకం చేసుకోలేడు, ఇరుగు పొరుగు కూడా శత్రువుగా భావిస్తూ ఉంటాడు.
అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇరుగు పొరుగు విషయంలో శత్రువుగా ఆలోచించనక్కర్లే. అవతలోనికి ఉంటే ఉన్నింది, మనకు మాత్రం అది అసంభవం, మనకు అనవసరం. కాబట్టి మన జీవితాలను మనము సరిచేసుకొని ప్రభువులో కొనసాగటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన ధర్మ విధి ఉంచెదను. దేవుడు అంటున్నాడు, నా ధర్మ విధిని మీలో ఉంచుతాను. తర్వాత నేను వారికి దేవుడనై ఉంచాను, వారు నాకు నా ప్రజలై ఉంటారు. అట్టి ప్రజలలో మనము నిజంగా జీవించాలి, అట్టి రాజ్యానికి మనము వారసులము కావాలి అని దేవుడు ఆకాంక్షించి మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కనుక ఆయన్ను మనం ఆరాధిస్తాం, పూజిస్తాం, గణపరుస్తాం. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.